హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య కుకింగ్ క్లాస్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని 30 మినిట్స్లో రెడీ అయిపోయి మురుకులు చేయడం చూపిస్తానండి. చూడండి, అందుకోసమని నేను బియ్యం పిండి తీసుకున్నానండి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకొని తర్వాత అందులో 1 కప్పు మైదా వేస్తున్నానండి. 2 కప్పులు బియ్యం పిండిలో 1 కప్పు మైదా వేసిన తర్వాత ఈ బియ్యం పొడి బియ్యమేనండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. కారము వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. టర్మరిక్ పౌడర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి 1/2 టీ స్పూన్ వామ్ ఉంటుంది కదండి, అజ్వైన్ వామ్ వేస్తున్నానండి. వామ్ వేసిన తర్వాత ఇందులోనేమో మనం తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులు అవి 1 టీ స్పూన్ వేస్తున్నానండి. తెల్ల నువ్వులు వేసిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ, చిన్న బటర్ స్లైస్ వస్తుంది కదండి, బటర్ కానీ వేసి నేను బటర్ వేస్తున్నానండి. లేదంటే మీరు నెయ్యి కూడా 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి. బాగా పొడిగా అయిన వరకు కలిపిన తర్వాత వేడి నీటితో కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు కదండి, గుణగుణ నీరుతోనేమో డోవ్లాగా బాగా కలుపుకోండి. బాగా బాగా పిండి కలుపుతాం కదా, చపాతీల పిండి అలా కలపండి. చూడండి, నేను అలా కలిపానండి. కలిపిన తర్వాత అలా సాఫ్ట్గా అయిన వరకు బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టి చూడండి, బాగా ఎంత చక్కగా అయిపోయింది. దీన్ని కొంచెం మూత పెట్టి పెట్టండి ఒక పక్కన. తర్వాత నేను మురుకులు దీన్ని తీసుకొని దాంట్లో స్టార్ షేప్లో ఉన్నది స్టాండ్ వేసానండి. వేసిన తర్వాత కొంచెం తీసుకొని ఆ కలిపిన ముద్దను ఇందులో వేసుకోవాలండి. వేసుకొని చూడండి, వేసుకున్న తర్వాత అలాగా పెట్టిన తర్వాత ఇందులో మురుకుల్లాగా మనం చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు అలా పెట్టిన తర్వాత నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఈ మిగిలిన పిండిని బాగా మూత పెట్టి ఒక సైడ్ పెట్టండి, లేకపోతే ఎండిపోతుందండి. చూడండి, అలా స్టార్తో అలా గట్టిగా నొక్కుతూ అలా రౌండ్గా తిప్పండి. అలా గట్టిగా తిప్పండి. అలా గట్టిగా నొక్కి అలా రౌండ్గా తిప్పండి. రౌండ్గా తిప్పిన తర్వాత మీరు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చండి. కట్ అవ్వకుండా చూసుకోండి. కట్ అవ్వకుండా అలాగే రౌండ్గా తిప్పుతూ ఉండండి. చూడండి, నేను అలా రౌండ్గా తిప్పుతున్నాను. అలా డిజైన్కి అలా రౌండ్గా తిప్పితే అదే మురుకుల్లాగా ఫామ్ అవుతుందండి. చూడండి, అలాగా రౌండ్గా లాస్ట్ది అలా క్లోజ్ చేసేయండి. అలాగే మీకు ఎంత పెద్దదిగా కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే కట్ అవ్వకుండా చూసుకోండి, అలా అయింది కట్ అవ్వకుండా చూసుకోండి. చూడండి, అలాగన్నీ నేను రెడీ చేసుకున్నానండి. రెడీ చేసిన తర్వాత నూనె వేడైపోయిన తర్వాత నూనె కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడి చేశానండి. వేడైన తర్వాత ఒకటిగా అందులో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో చేయండి. చూడండి, అన్నీ ఒకటి వేస్తున్నానండి. అలా మనం అన్నీ రెడీ చేసుకొని మురుకులు స్టాండ్తో ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్గా ఆయిల్ వేస్తే కొంచెం వేయడం కష్టంగా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అలా ముందు ప్లేట్లో వేసుకొని ఇందులో దించుకోండి. నూనెలో చాలా ఈజీ అయిపోతాయి. చూడండి, ఎంత చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చాయో మన మురుకులు రెడీ అయిపోయాయండి. నేను అలాగే అన్నీ రెడీ చేసుకున్నానండి. చూడండి, అలా ఎంత చక్కగా వచ్చిందో. అన్నీ అలాగే నేను ఫ్రై చేసుకొని ఇలాగ సర్వ్ చేసుకున్నానండి. చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయి, ఎంత బాగా కనిపిస్తున్నాయి. నువ్వులు వేస్తున్నాం కదండి పైన, నువ్వులు చూడండి అలా కనిపిస్తున్నాయి. చూడండి, నువ్వులు చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. చాలా ఈజీగా అండి. బియ్యం పిండి రెడీమేడ్ బియ్యం పిండి అయినా దొరుకుతుంది. అలా పొడి బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యము, అవేమో మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని నానబెట్టే అవసరం లేదండి. అలా చేసుకుని బియ్యం పిండితో ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మురుకులు. ఇన్స్టెంట్ మురుకులు అండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై